హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతానికి మనకు రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో మనకు రాయలసీమ జిల్లాల్లో, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరియు తూర్పు రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కావచ్చు, మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కావచ్చు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఋతుపవనాలు మనకు ఎక్కడి దాకా ఉపసంహరణ జరిగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే మనకు వనపర్తి కావచ్చు, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట్ మరియు సూర్యాపేట జిల్లాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గత 24 గంటల నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏలూరు మరియు గుంటూరుకి తూర్పు ఉన్న భాగాల్లో కూడా మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. మరియు దక్షిణ రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు చిత్తూరు కావచ్చు, తిరుపతి మరియు అన్నమయ్య, కడప మరియు కర్నూలు జిల్లాలోని తూర్పు భాగాలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు మనకు ఎప్పటిదాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 10వ తేదీ అంటే అక్టోబర్ 11వ తేదీ మార్నింగ్ దాకా మనకు ఈ వర్షాలు దక్షిణ తెలంగాణ కావచ్చు మరియు ఉత్తర రాయలసీమ కావచ్చు మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11వ తేదీ సాయంత్రం నుంచి మనకు వర్షాలు తెలంగాణలో పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, ఆ తర్వాత కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా మనకు 11వ తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. 11 తర్వాత నుంచి మనకు ఓన్లీ దక్షిణ రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఉత్తరాది నుంచి పొడిగాలులు మన రాయలసీమ మీదకు మరియు తెలంగాణ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఈ పొడిగాలులు రావడం వల్ల మనకు ఋతుపవనాల ఉపసంహరణ మనకు ఫాస్ట్గా జరగడం జరిగింది. అంటే స్పీడ్గా మనకు మనం గత 4 రోజుల వరకు చూసుకుంటే ఋతుపవనాలు మనకు స్థిరంగా కొనసాగినాయి. అంటే ముందుకు పోకుండా మనకు స్థిరంగా కొనసాగడం వల్ల వర్షాలు అనేవి చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం మనకు స్పీడ్గా జరగడం వల్ల ఉత్తరాది నుంచి పొడిగాలులు రావడం వల్ల మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు మనకు అక్టోబర్ 11 నుంచి మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం మనకు అక్టోబర్ 11 నుంచి మాత్రం మనకు ఋతుపవనాల కాలం మాత్రం నైరుతి ఋతుపవనాల కాలం మాత్రం మనకు ఆల్మోస్ట్ 100% పోయినట్టే. కానీ మనకు రాయలసీమలో మాత్రం ఒక 10% అంటే 90% పోయినా ఒక 10% ఋతుపవనాల ఉపసంహరణ మనకు ఒక 2 నుంచి 3 రోజుల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు అక్టోబర్ 12, 13, 14 ఈ డేట్ల మధ్య మనకు దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ కోస్తాంధ్ర నెల్లూరు కావచ్చు, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లోని కడప కావచ్చు, అన్నమయ్య మరియు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మాత్రం వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు ఈ 24 గంటల వరకు చూసుకుంటే మాత్రం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు 24 గంటల తర్వాత కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు తెలంగాణలో మాత్రం 11వ తేదీ నుంచి ఋతుపవనాలు ఉపసంహరణ పూర్తిగా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు వర్షాలు ఉత్తర తెలంగాణ కావచ్చు, మధ్య తెలంగాణలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. పొడిగాలుల ప్రభావం వల్ల
ఫస్ట్ మనకు తెలంగాణలో ఉత్తర తెలంగాణలో తగ్గుముఖం పట్టి, ఆ తర్వాత మధ్య తెలంగాణలో తగ్గుముఖం పట్టి, ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో తగ్గుముఖం పట్టే అవకాశాలు మనకు అక్టోబర్ 11వ తేదీ నుంచి కనిపిస్తుంది. ఆ తర్వాత మధ్య కోస్తాంధ్ర, ఉత్తర రాయలసీమలో కూడా మనకు 11 నైట్ లోపు వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చే 3 రోజుల వరకు చూసుకుంటే మనకు దక్షిణ రాయలసీమ జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు మనకు ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరియు ఈశాన్య గాలులు ఎప్పుడు పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్ 20 తర్వాత మనకు ఈశాన్య ఋతుపవనాలు కూడా ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు ఈశాన్య గాలులు మాత్రం మనకు అక్టోబర్ 16 నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ గాలులు మాత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చే 4 అంటే 16 నుంచి 20 మధ్య మనకు ఈస్ట్ గాలులు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మనకు వర్షాలంటూ తగ్గుముఖం పట్టే అవకాశాలు పూర్తిగా కనిపిస్తుంది. ఓన్లీ మనకు దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య గాలులు మాత్రం మనకు అక్టోబర్ 16 నుంచి మాత్రం మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి 20 లోపు మనకు ఆ ఈశాన్య ఋతుపవనాలు కూడా బాగా బలంగా వచ్చే అవకాశాలు మన దక్షిణ కోస్తాంధ్ర మరియు కోస్తాంధ్ర తూర్పు భాగాలకి, తమిళనాడు వైపు బలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ఈ ఋతుపవనాల వల్ల మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరొక విషయం ఏమంటే మనకు అక్టోబర్ 20 తర్వాత మనకు దక్షిణ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఆ వాయుగుండ ప్రభావం మన తమిళనాడు వైపు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మరియు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ వాయుగుండ ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు అక్టోబర్ 16 నుంచి మాత్రం నార్త్ ఈస్ట్ గాలులు పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది. అప్పటిదాకా మాత్రం మనకు దక్షిణ రాయలసీమ జిల్లాలు మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఈరోజు మనకు అక్టోబర్ 10 నుంచి 11 వరకు చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో వర్షాలకు మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. కానీ 11 రాత్రి నుంచి మాత్రం మనకు ఉత్తర రాయలసీమ, మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ మొత్తం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఋతుపవనాలు కూడా మనకు స్పీడ్గా విత్డ్రాలు అవ్వడం జరిగింది. అందువల్ల మనకు వర్షాలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.